హలో అందరికీ. మీ అందరికీ తెలుసు మెంతికూర వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, మెంతులు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో సో, అందరికీ తెలిసిన విషయమే. నేనేం కొత్తగా చెప్పనవసరం లేదు. నాకో విషయం చెప్పండి. మీలో ఎంతమందికి మెంతికూర అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక కట్ట మెంతికూర తీసుకొచ్చామని. సో దాన్ని నేను అరవింద్ మంచిగా క్లీన్ చేసుకున్నాము. వాడు ఒకటే అల్లరి చేస్తున్నారు, ఏదో ఒక పని చెప్తే కామ్ అవుతారని చెప్పి సో మెంతికూర ఇచ్చి క్లీన్ చేయమని చెప్పాను. మంచిగానే చేసాడు. దాంతో నేను మెంతికూర ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు మెంతికూర చపాతీ అయితే చేశాను. ఏం తినబుద్ధి అవ్వట్లేదు. వింటర్ స్టార్ట్ అయిన కాడి నుంచి అబ్బా బద్ధకంగా ఉంటుంది. మార్నింగ్ లేవాలనిపించట్లేదు. నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు. సో నైట్ అస్సలు నిద్ర పట్టట్లేదు. మీ దగ్గర ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి. నాకు ఏమైనా టిప్ చెప్పండి మంచిగా నిద్రపోవాలంటే. నిద్ర పట్టట్లేదు. తెల్లవారి ముందే నిద్ర పడుతుంది కానీ మళ్ళీ మార్నింగే లేవాలి. లంచ్ బాక్సు, ట్యాప్ వాటర్ హడావిడిగా ఉంటుంది. సరే ఆ విషయం పక్కన పెడితే సో ఇంకా నేను చపాతీ పిండిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత మెంతి కూరని మంచిగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది చపాతీ పిండిలో వేసి బాగా కలిపిన తర్వాత సరిపడినంత వాటర్ వేసి పిండిని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత చపాతీలు చేసుకోవాలి. చపాతీలు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో చేసుకుంటే మెత్తగా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్గా తిన్నా కూడా మెత్తగానే ఉంటాయి. నాకు ఇదివరకు తెలియక నేను సిమ్లో పెట్టి కాల్చి దాన్ని అవేమో గట్టి గట్టిగా అప్పడాల్లాగా ఉండేవి. మా వారు అనేవారు, ఎప్పుడూ మర్చిపోను నేను. అప్పడాల్లా ఉన్నాయి, నువ్వు చపాతీలు చేస్తావు కానీ వద్దే బాబు చేయకనేవారు. బట్ ఇప్పుడైతే మంచిగా తింటారు. ఇంచుమించు ఒక 5-6 అన్నా తినేస్తాను నేనైతే. నాకు అంత ఇష్టం అనమాట. మార్నింగ్ పాలకూర పప్పు మిగిలింది కదా, సో అది వేసుకునే తినేసాము. నాకు ఈ చలికి అసలు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు. సో అరవింద్ మంచిగా టేస్టీగా చేసి పెడితే తింటారు, లేకపోతే అసలు తినరనమాట. మీ పిల్లలు ఇంతేనా? కామెంట్ చేయండి.